ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినిచున్న మీ అందరికీ ప్రభువు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము. మరి మీరు మాకు తెలియజేస్తున్న ప్రతి ప్రార్థన అంశం గురించి మేము ప్రార్థిస్తున్నాము. మీకు ఇంకా ఏమన్నా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మీరు మాకు తెలియజేసిన ఎడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు. మరి ఈరోజు ఎగ్జామ్ అంతట్లో కూడా దేవుడు వారికి కాపుదల అనుగ్రహించలాగిన మంచి జ్ఞానంను అనుగ్రహించి ప్రతి ఒక్కరు కూడా మంచి పర్సంటేజ్తో పాస్ అవ్వలాగిన మనందరం కూడా 10th క్లాస్ రాస్తున్నటువంటి బిడ్డల గురించి ప్రార్థన చేసేవారుగా ఉందాము. ఈరోజు దేవుని వాగ్దానము, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పటికీ మార్పు లేనివాడు, మారని దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి సత్యవంతుడండి. మార్పు చెందే ఈ ప్రపంచంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక విధంగా మార్పు అనేది ఈ లోకంలో జరుగుతూనే ఉంటుంది. అయితే నమ్మదగిన దేవుడు మాత్రము మార్పు చెందనివాడు. ఆయన ప్రతి నిత్యము కూడా మనతో ఉంటాడండి. నిన్న మనతో ఉన్నాడు, నేడు మనతో ఉంటున్నాడు. రాబోతున్న రోజుల్లో కూడా ఆయన మనకి తోడుండి నడిపించే దేవుడు. ఆయన యుగ యుగములకు కూడా ఉంటాడు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఆయన శక్తి ఎంతో ఉన్నతమైనదండి. ఆయన వాగ్దానాలు మరి గడిచిన దినాల్లో మన జీవితాల పట్ల నెరవేర్చాడు. ప్రస్తుతము మన పట్ల ఆయన యొక్క వాగ్దానాలను ఎంతగానో నెరవేరుస్తున్నాడు కదా. రాబోతున్న దినాల్లో కూడా నువ్వు ఊహించిన దానికన్నా కూడా గొప్ప మేలులతో నిన్ను నింపి నడిపించే దేవుడు. ఇవన్నీ కూడా వాస్తవాలండి. ఈ లోకంలో ఎవరు ఉన్నా లేకపోయినా నిన్నటి రోజున మనతో ఉన్నవారు ఈరోజు లేరు. మరి ఈరోజు ఉన్నవారు రేపు ఉంటారో ఉండరో తెలియదు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి స్థితిగతులు ఎదురైనా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయన మాత్రము మార్పు లేనివాడండి. ప్రతిరోజు కూడా ప్రతి నిత్యము ఆయన నిన్ను కాపాడుతూనే ఉంటాడు, నిన్ను రక్షిస్తూనే ఉంటాడు. నీ జీవితం పట్ల గొప్ప కార్యములను, మేలులను ఆయన జరిగిస్తూనే ఉంటాడండి. ఈరోజు మీరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా మరి కదలని రక్షకుని వైపు ఆయన యందు విశ్వాసం ఉంచగలిగినట్లయితే నీ యొక్క జీవితంలో గొప్ప మేలులను నువ్వు చూడగలుగుతావు. కాబట్టి నీ చుట్టూ ఉన్న ప్రతిదీ కూడా మారిపోయి ఉండవచ్చు, కానీ ఎప్పటికీ కూడా మారని దేవుని వైపు మనము చూడాలి. ఆయన మార్పు లేని స్వభావాన్ని మనము విశ్వసించాలండి. ఆయన శాశ్వతమైనటువంటి వాగ్దానాలతో మనల్ని నడిపిస్తాడని, శాంతిని మన కుటుంబాల్లో అనుగ్రహిస్తాడని దేవాతి దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మన చుట్టూ ఉన్న మనుషులు, మన దగ్గర డబ్బు ఉంటే మనతో ఉంటారు. కష్టాలు, నష్టాలు, శ్రమలు, బాధలు ఎదురైనటువంటి వేళల్లో వాళ్ళు మనల్ని విడిచిపెడతారండి. మార్పు లేనటువంటి వాడు మనం ఆరాధిస్తున్నవాడు. మాట ఇచ్చి తప్పటానికి ఆయన నరుడు కాదు కదా. మానవులైతే మాట ఇచ్చి వాగ్దానం ఇచ్చి అప్పటికప్పుడే మర్చిపోతారు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రము ఎప్పటికీ కూడా కదలినటువంటి వాడు. ఆయన యొక్క వాక్యం అనేది మనకు నమ్మకాన్ని, ధైర్యాన్ని, భరోసాని మన జీవితంలో ఇస్తుంది. ఎందుకంటే మనం నమ్మాలి, అవును నేను ఆరాధిస్తున్న దేవుడు నిన్న ఎలా ఉన్నాడో నేడు కూడా అలానే ఉన్నాడు, మరియు రాబోతున్న భవిష్యత్ దినాల్లో కూడా ఆయన అలాగే ఉంటాడు, నన్ను నడిపిస్తాడు, ఒకటే రీతిగా ఉండే దేవుడు అని చెప్పి మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలండి. ఈ లోకంలో నాయకుల్ని గనక మనం ఒకసారి గమనించినట్లయితే వారి యొక్క పదవీ కాలము 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల తర్వాత మరి వాళ్ళే ఉంటారో ఉండరో కూడా తెలియదు. నాయకులుగా ఉన్న మనుషులు వెళ్ళిపోతారండి, కానీ క్రీస్తు మాత్రం ఎప్పుడు కూడా అక్కడే. ఆయన పరిచర్య ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉంటుంది. ఆయన దీనుల పట్ల, ప్రతి ఒక్కరి పట్ల కూడా తన యొక్క ప్రేమను ఒకే విధంగా చూపిస్తున్నాడండి. ఆయన స్వభావంలో కానీ, ఆయన ప్రేమలో కానీ, ఆయన మన ఎడల చేసే కార్యాలలో కానీ ఎలాంటి మార్పు కూడా లేదు. కాబట్టి మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్ప శక్తిమంతుడు గనక ఆయనే సజీవుడని, ఆయన యుగయుగములకు ఉన్నవాడని మనము విశ్వసించాలి అని అంటున్నాడు కదా. నేను మొదటివాడను కడపటివాడను, అల్ఫా ఒమేగా నేనే ఉన్నానని ఆయన సెలవిస్తున్నాడు. అవునండి, ముందుగా
ఉన్నాడు. అలాగే రాబోతున్న దినముల్లో కూడా ఆయన మనతో ఉంటాడు. కాబట్టి నీ యొక్క ప్రతి బాధను, ప్రతి వేదనను కూడా మనుషులకు విన్నవించుకోకుండా, మనుషులకు చెప్పుకోకుండా, మనుషులకు సెలవివ్వకుండా దేవాది దేవునికి విన్నవించుకో. నీ ప్రతి ప్రార్థనను ఆయన వింటాడు. నీ ప్రతి ప్రార్థనకు ఆయన జవాబును అనుగ్రహిస్తాడు. ఆయనలో ఎలాంటి మార్పు ఉండదు. ఒకవేళ మనము మారిపోతామేమో కానీ, మనము ఆయన్ని విడిచిపెట్టేస్తామేమో కానీ ఆయన మాత్రము మనల్ని ఎప్పటికీ కూడా విడిచిపెట్టడు. అటువంటి గొప్ప దేవుడు కనుక నీ యొక్క ప్రతి బాధ, వేదన, శ్రమ, శోధన అంతటిని కూడా మార్పు లేనటువంటి దేవునికి సెలవిచ్చుకొని విశ్వాసం ఉంచి, దేవుని యందు నమ్మిక ఉంచి దేవుడిచ్చే ఆశీర్వాదములను, దీవెనలను పొందుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన కృప కలిగిన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. దేవా, ఇంతకాలము సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించి నడిపించి భద్రపరిచిన విధానమునకై మీకు స్తోత్రములు. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబాలలో మేలులను, నెమ్మదిని, శాంతిని, సమాధానమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క ఆర్థికపరమైన ఇబ్బందులన్నిటిలో నుంచి విడుదల తెచ్చండి. పరిపూర్ణమైన ఆనందము కుటుంబాల్లో అనుగ్రహించమని వేడుకుంటున్నాము. ఉన్నతుడా, అతిశ్రేష్ఠుడా, గనుడా, మీకు స్తోత్రములు. ప్రతి ఒక్క ఆర్థికపరమైన ఇబ్బందులన్నిటిలో నుంచి విడుదల తెచ్చేయండి. ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితులన్నిటిలో నుంచి విడుదల అనుగ్రహించి సంపూర్ణ శక్తిని, బలమును, ఆరోగ్యమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కుటుంబాలలో నా తండ్రి చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారయ్యా, వారి యొక్క చదువుల్లో మీరు తోడుండండి. మంచి జ్ఞానంను దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న వారు ఉన్నారు, వారికి ఎగ్జామ్స్లో మీరు తోడుండి మంచి పర్సంటేజ్తో పాస్ అవుటకు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. చేస్తున్న వ్యాపారాల్లో వృత్తిని, అభివృద్ధిని మీరు దయచేయండి. ఉద్యోగాలలో మీరు తోడుండండి. పని పాటల్లో మీరు తోడుండండి. వారి యొక్క మార్గంలో మీరే కాపుదలగా ఉండి నడిపించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్క ప్రార్థన అవసరతను మీ చేతులకు అప్పగిస్తుండగా ప్రతి ప్రార్థనకు కూడా జవాబును అనుగ్రహించి, అవునయ్యా, నువ్వు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడవని నమ్మిక ఉంచి మా ప్రతి బాధను, భారంను నీ పైన వేస్తూ విశ్వాస జీవితంలో ఎదుగుటకు, ఆత్మీయ స్థితిలో ముందుకు సాగుటకు నీ కృపను మాకు అనుగ్రహించి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసిన యెడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.